పరిశ్రమలో భద్రతకే అత్యంత ప్రాధాన్యం అని చెప్పి చాలామంది స్పష్టం చేశారు. విచ్ ఇస్ అబ్సల్యూట్లీ జోక్ ఆఫ్ ది మిలీనియం అని చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ ఇట్స్ గుడ్ జోక్. పరిశ్రమల్లో భద్రతకే అత్యంత ప్రాధాన్యం ఇస్తాం. ఇది ఒక పార్టీనో లేదంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మాత్రమే కాదండి ఇది మాట్లాడేది. మొత్తం అందరూ కూడా ఇన్నాళ్లుగా ఈ ఏదైతే మనకి STC 1 అండ్ STC 2 SMS 2 ఏవైతే ఉన్నాయో STC 3 విభాగాలు, ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో అది 35 ఏళ్ల నుంచి నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంది. మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదు. ఇవి నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, అక్కడ ఆ స్పాట్లో పనిచేసేటువంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు. ఒకసారి వాళ్ళతోటి మనం మాట్లాడదాం, ఏం జరిగింది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. KVD ప్రసాద్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి. హలో సార్, ప్రసాద్ గారు ఒక్కసారి మనం లైవ్లో ఉన్నామండి సార్, లైవ్లో ఉన్నాం మనం. సార్ అసలు ఎలా జరిగింది సార్ ఇది అక్కడ? సార్ ఇది స్టీల్ మిల్ షాప్ లో మనం 150 టన్స్ ఆఫ్ హాట్ మెటల్ ని స్టీల్ కింద కన్వర్టర్ లో బ్లో చేస్తారు సార్. 16 to 18 minutes హై ప్రెషర్ తో ఆక్సిజన్ బ్లో చేస్తారు. బ్లో చేసినప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్ నుంచి వచ్చిన హాట్ మెటల్ లో కార్బన్, మ్యాంగనీస్, ఫాస్ఫరస్ ఇలాంటివి ఉంటాయి. అవన్నీ కూడా ఆక్సిడైజ్ అవుతాయి. ఈ ఆక్సిజన్ బ్లో చేయటమే ఇట్ సెల్ఫ్ ఇట్ ఎక్సోథర్మిక్ రియాక్షన్. అక్కడ టెంపరేచర్ 17 to 1800 వరకు టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఆ 16 to 18 minutes తర్వాత అందులో ఏమీ ఉండవు కాంపోనెంట్స్, ప్లస్ ఆక్సిజన్ అందులో ఎంట్రాప్ అయి ఉంటుంది. తర్వాత దాన్ని లాడిల్లోకి పంపుతారు సార్, టెంపరేచర్లు అవన్నీ చూసి. అవును, లాడిల్లోకి పంపినప్పుడు అందులో ఈ గ్యాస్ ని కిల్ చేయడానికి కిల్లింగ్ ఆఫ్ స్టీల్ అంటాము. అది దానికి అల్యూమినియం అలాగే ఫెర్రోయిల్లాస్, మనకు కావాల్సిన గ్రేడ్ గురించి ఫెర్రోయిల్లాస్ కలుపుతారు. ఇది కలిపిన తర్వాత ఇది బాటమ్ లో ఉండిపోతాయి కాబట్టి దీన్ని స్టిల్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ఈ 150 టన్స్ స్టీల్ ని తీసుకొచ్చి ఆర్గాన్ గానీ నైట్రోజన్ తో గానీ రిన్సింగ్ చేస్తారు. అది 8 to 10 minutes డిపెండ్స్, టెంపరేచర్ మీద ఆ గ్రేడ్ మీద డిపెండ్ అయి చేస్తారు. అది చేసినప్పుడు మొత్తం కూడా యూనిఫామ్ గా అందులో ఉన్న గ్యాస్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని తీసుకొచ్చి కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్ లో పెడతారు. ఓకే. ఈ కంటిన్యూస్ కాస్టింగ్ మిషన్ లో ఈ 150 టన్స్ పెద్ద బకెట్ కింద ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ ఓపెన్ చేస్తారు. ఆ గేట్ ఓపెన్ చేసినప్పుడు కింద ఒక కండిషన్ అని ఒక తొట్టి లాంటిది ఉంటుంది. దాని నుంచి 4 మౌల్డ్స్ లోకి 4 నాజిల్స్ ఉంటాయి. అంటే ఈ బకెట్ లోంచి అందులోకి పడుతుంది, అందులోంచి ఈ కాస్టింగ్ మౌల్డ్ లోకి పడితే అక్కడ నుంచి దిమ్మలుగా తయారవుతుంది. ఇది ప్రాసెస్. ఓకే. అయితే ఈ ప్రాసెస్ లో ఎక్కడైతే రిన్సింగ్ అవన్నీ ప్రాపర్ గా జరిగి మనకి టైం షెడ్యూల్ ప్రకారం అవుతుందండి. ఆ టైం షెడ్యూల్ ప్రకారం అవ్వాలి అంటే అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి కాంపోనెంట్స్. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ ది ఎక్విప్మెంట్ ప్రాపర్ గా ఉండాలి. ఎస్, ఒక్క సెకండ్ ప్రసాద్ గారు, మెయింటెనెన్స్ ఆఫ్ ఈ మెయింటెనెన్స్ గురించి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇది ఎప్పటి నుంచి దీనికి మెయింటెనెన్స్ సరిగా లేదు, ఎన్నిసార్లు కంప్లైంట్ రేస్ చేశారు, ఇప్పుడు ఈ ప్రమాదం జరగడానికి మెయింటెనెన్స్ ఒకటేనా? SMS కి సంబంధించి 1990లో స్టార్ట్ అయిందండి. 1990 ఇది టైం టు టైం మెయింటెనెన్స్ అవుతాయి. అయితే పర్టికులర్ గా లాస్ట్ 2 years లో పర్టికులర్ గా నాట్ ఓన్లీ SMS అండి, దీనికి కావాల్సింది ఫస్ట్ కోకోన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ కోకోన్ అనేది ప్రాపర్ మెయింటెనెన్స్ చేయలేదు. 11,400 crores ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు కండిషన్స్ పెట్టారట, అవి మాకు తెలియదు. ఫుల్ ప్రొడక్షన్ తీయాలని పెట్టారట. అంటే గతంలో కూడా మీకు చెప్పాను, ఒక కారు 4 ఏళ్ళు వాడకుండా సడన్ గా పెట్రోల్ పోసి రన్ చేయలేం కదా. అవును, దాన్ని మెయింటైన్ చేయాలి. ఇక్కడ మెయింటెనెన్స్ అవ్వలేదు. కోకోన్ దగ్గర నుంచి ప్రెషర్ మాకు సరిపడా కోక్ లేకపోవడం వల్ల బయట పెట్టి కోక్ కొన్నారు, బయట నుంచి పెలెట్స్ కొన్నారు. సో ఇదంతా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఆల్రెడీ మాకు మూలిగే లెక్కమే తాటిపండు. ఆల్రెడీ మేము ఐరన్ ఓరు మార్కెట్ రేట్ కన్నా బయట దొరికే శైలు, టాటా ఇలాంటి వాళ్ళకన్నా మేము 4,000 ఎక్కువ కొంటున్నాం. దానికి తోడు ఈ రా మెటీరియల్స్ లేకపోవడం వల్ల సెమీ ఫినిష్డ్ ప్రొడక్ట్ పెలెట్స్ కానీ కోక్ కానీ బయట నుంచి కొన్నాం. మేము ప్రొడ్యూస్ చేసేదే ఒక రకంగా చెప్పాలంటే చీప్ స్టీల్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రేట్, క్వాలిటీ కాదు, ఇన్ టర్మ్స్ ఆఫ్ రేటు మేము ప్రొడ్యూస్ చేసేది లో ఫైనాన్షియల్ ఇది ఉన్న స్టీల్ మేము ప్రొడ్యూస్ చేసేది. దీనికి
హై వాల్యూ ఇన్పుట్ రా మెటీరియల్ ఇవ్వటం అనేది మాకు మరింత పొంగదీసిందండి. ఓకే. ఇది ఒక ఇష్యూ అయింది. అండ్ దానివల్ల ఏమైందంటే మాకు మెయింటెనెన్స్ డబ్బులు దొరకలేదు. ఓకే. త్రూఅవుట్ ది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ల్యాక్ ఆఫ్ మెయింటెనెన్స్ తో నడుస్తుంది లాస్ట్ 2 years గా. హ్మ్. ఒక రకంగా చెప్పాలంటే సార్, ఈ స్టీల్ ప్లాంట్ ని ఎలా నడపకూడదు అనే దాని మీద పుస్తకం రాస్తే గత 2 సంవత్సరాలుగా వైజాగ్ స్టీల్ మీద రాయాలి. హ్మ్. ఎందుకంటే ఇక్కడ మా చేతిలో ఏం లేదు సార్, మా మేనేజ్మెంట్ చేతిలో ఏం లేదు సార్. హ్మ్. అంతా రన్ బై సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ నుంచి నడుస్తుంది. హ్మ్. మరి వాళ్ళకి ఇన్పుట్స్ ఎవరు ఇచ్చారో ఏమి ఇచ్చారో తెలియదు. ఫైనాన్స్ మినిస్ట్రీ ఎందుకు అంత గట్టిగా ప్రెజర్ చేసిందో మాకు తెలియదు. క్యాబినెట్ ఎందుకు ఏమని కండిషన్స్ ఇచ్చిందో మాకు తెలియదు. కానీ ప్రొడక్షన్ ఈ ప్రొడక్షన్ ప్రెజర్ లో ఎస్ఓపిస్ కొన్ని మిస్ అవుతున్నాయి. ఓకే. ఆ మిస్ అయ్యే క్రమంలో ఈ లోపల గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ ఒక్కసారిగా ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత బ్లాస్ట్ చేసింది. ఇలా జరగటానికి 0.01 కూడా, అంటే గత 30 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలా జరగలేదు. హ్మ్. ల్యాడిల్ త్రూలు పడతాయి, అంటే ల్యాడిల్ నుంచి కన్నంబడి కారటం కానీ, అలాగే కన్వర్టర్ నుంచి జరగటం కానీ, స్టీల్ అనేది రకరకాలుగా చిన్న యాక్సిడెంట్స్ అవుతా ఉంటాయి. కానీ ఇంత మేజర్ యాక్సిడెంట్ గతంలో ఆక్సిజన్ ప్లాంట్ బ్లాస్ట్ అయినప్పుడు 19 మంది చనిపోయారు. మళ్ళీ ఇక్కడ పెట్టిన తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు దానికి 10 అడుగుల దూరంలో 10 మంది ఉంటారండి కాస్టింగ్ అవుతున్నప్పుడు. ఇది ఓపెన్ చేసేటప్పుడు పాపం ఆ 10 మందికి అందులో 8 మంది నిన్న చనిపోయారు. హాస్పిటల్లో సీరియస్ గా ఇద్దరు ఉంది. ఇది ఇంచుమించు ఒక 60 అడుగుల వ్యాసార్థంలో, అంటే 120 అడుగుల మేర ఒక మెటల్ గొడుగులాగా పడిపోయిందండి. ఒక్కసారి పోయింది. ఈ ఎవరు తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. అవును. ఇవి అంటే సార్, మేము గత సంవత్సర కాలంగా మేము దృష్టికి తీసుకెళ్తానున్నాం. ఎంపీ గారితో చెప్పాం, ఎమ్మెల్యే గారికి చెప్పాం. సార్ ఇట్లా ప్రోటోకాల్స్ ప్రకారం వెళ్ళలేదు, మాకు మెయింటెనెన్స్ ఫ్రీడమ్ ఇవ్వండి, మా మేనేజ్మెంట్ కి ఫ్రీడమ్ ఇవ్వండి అంటే వాళ్ళ శక్తితో అంటే చెప్తున్నారు. కానీ మరి ఎందువల్ల కానీ అవలా. నెక్స్ట్ మాకు ఇక్కడ చైర్మన్, ఇప్పుడు పర్మనెంట్ చైర్మన్ అంటే ఇప్పుడు వచ్చారు. మొన్నటి వరకు పర్మనెంట్ చైర్మన్ లేరు. ఏదో ఒక డైరెక్టర్ పోస్ట్ ఖాళీ ఉంది. 15 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉండాలి, ఒక డైరెక్టర్ కూడా లేడు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఒకళ్ళు కూడా లేడు గత 3 ఏళ్లుగా. చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సిపి గారి తర్వాత డీసీపీలు ఉంటారు, తర్వాత ఏసీపీలు ఉంటారు, తర్వాత సిఏలు ఉంటారు. ఇక్కడ డీసీపీలు లేరు, ఏసీపీలు లేరు ఉండాల్సిన స్థాయిలో. ఇక్కడ ఏమవుతుంది, అలాంటప్పుడు మనకు ప్రోటోకాల్స్ ప్రకారం ప్రొడక్షన్ తీయడానికి కానీ, ప్రోటోకాల్స్ ప్రకారం సేఫ్టీ నామ్స్ కానీ లేదు. నెక్స్ట్ ఇంకొక మేము గత సంవత్సరాల కాలంలో మేము ఫేస్ చేస్తున్నది ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా, ఇంక్లూడింగ్ మినిస్టర్స్ వచ్చినా కూడా, ఇక్కడ స్టాట్యూటరీ బాడీలు ఉన్నాయి. యూనియన్ యాక్ట్స్ ప్రకారం ఉన్న యూనియన్ ఉంటుంది. దానికి ఎలక్షన్లు ప్రతి 2 ఏళ్ళకి జరుగుద్ది. 4 ఏళ్ల నుంచి యూనియన్ ఎలక్షన్ లేవు. ఎస్సీ ఎస్టీ అసోసియేషన్, ఓబీసీ వీళ్ళందరితోనూ కూడా ఎవరు వచ్చినా కూడా ప్రోటోకాల్ మీటింగ్స్ ఉంటాయి. అవి సంవత్సరం నుంచి లేవు. అంటే ఇక్కడ 2 రకాలుగా ఇన్పుట్స్ ఉంటాయి సార్. మేనేజ్మెంట్ సైడ్ నుంచి మేనేజ్మెంట్ ఇస్తుంది, యూనియన్ సైడ్ నుంచి యూనియన్స్ ఇస్తాయి. వెల్ఫేర్ ఆఫ్ ది ఎంప్లాయీస్ అనేవి వాళ్ళ మేజర్ ఎజెండా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నాను సార్, నాకు ప్రాబ్లము ఇంట్లో ప్రాబ్లం నేను ఆఫీస్కి తీసుకొస్తే నేను సరిగ్గా పని చేయలేను. నా ఆఫీస్ ప్రాబ్లం ఇంటికి తీసుకెళ్ళి నేను పని చేయొచ్చు, దానివల్ల ఆఫీస్లో బెటర్గా ఉంటుంది. నాకు జీతము ఏ కంపెనీలో ఉంది సార్? ప్రోడక్ట్ అంటే మీరు ఎంత ప్రొడ్యూస్ చేస్తేనే జీతం ఇస్తాను ఎక్కడన్నా ఉందా? ఇన్ని ఫైల్ క్లియర్ చేస్తేనే నీకు జీతం అని ఎక్కడన్నా ఉందా? ఇక్కడ ప్రోడక్ట్ లింక్డ్ వేజెస్ నవంబర్ నుంచి ఇక్కడ అమలు చేస్తుంటే ఎవ్వరు, మేము సార్ ఈ పెద్ద సినిమాలో కొండ కింద ఊరు అనేది ఉంది కదా, గుర్తింపు లేదు. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియదు సార్. 6 కేసులు న్యాయస్థానాలకు వెళ్ళాము, ప్రమోషన్లు 6 ఏళ్ల నుంచి లేవు. మొన్న కూడా యూనియన్లు ఈ వేజెస్ మీద వెళ్ళినాయి, అది కూడా మళ్ళీ ఈ నెల 27కి వాయిదా పడిందట. మాకేమన్నా న్యాయస్థానాలు వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం మేము వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ మేము ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు సార్. అందరికీ లెటర్లు రాసాము, అందరి దగ్గరికి వెళ్ళాము, ఇదిగోండి వెయిట్ చేయండి. సరే వెయిట్ చేస్తున్నాం. 1000 కోట్లు దగ్గర మాకు పెండింగ్ ఉన్నాయి సార్. మీకు ఇంకొక దేనమైన ఇది కూడా చెప్తాను సార్. ఇక్కడ ఎంప్లాయీస్ ఇప్పుడు చనిపోయారు కదా సార్, 5 ఎంప్లాయీస్. వీళ్ళకైతే కుటుంబంలో జీతం ఇస్తారు, లేకపోతే బేసిక్ డిఏ ఇస్తారు. అలాగే వీళ్ళు లోపల జరిగారు కాబట్టి వీళ్ళ పిఎఫ్ గ్రాట్యుటీ ఇస్తారు. బయట యాక్సిడెంట్ లో కానీ, బయట అనారోగ్య కారణాలు కానీ చనిపోతే అప్పుడు వరకు ఉన్న పిఎఫ్ గ్రాట్యుటీని జమ చేయాలి. ఆ విధంగా 200 కోట్లు 750 మంది వితంతువులు, అంటే 32 మంది ప్రాణాలనే మనం బయట అనుకుంటాము. ఈ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తూ 1000 మంది మేము ప్రాణాలు కోల్పోయారు సార్ మా ఎంప్లాయీస్.
అందులో 250 మంది దగ్గర దగ్గర 60 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఒక 750 మందికి మంత్లీ పెన్షన్ ఇవ్వాలి. వాళ్ళ డబ్బులు 200 కోట్లు సుమారు మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాయి. వాళ్ళకి ప్రోడక్ట్ లింకుడు పెట్టి 4 నెలలు పెండింగ్ పెట్టారు సార్. ఒక విధవరాలు, ఒక ఎంప్లాయీ తాలూకు వైఫ్ 4 నెలల పెన్షన్, అది 50,000 కావచ్చు, 60,000 కావచ్చు, అంటే 2.5 లక్షలు పెండింగ్ పెడితే వాళ్ళ కుటుంబ అవసరాల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళి చేజాపుద్ది సార్? అసలు వాళ్ళు అడుగుతున్నారు నన్ను, మేము వచ్చి ఏం చేయాలండి, మీ ప్రొడక్షన్ పెరగాలంటే లోపలికి వచ్చి ఏమైనా అంట్లుతో నాకు అంట్లుతో పని ఏమైనా ఉంటే చెప్పండి సార్ అంటున్నారు. వాళ్ళకి ప్రోడక్ట్ లింక్డ్ పెన్షన్లు పెట్టారు, హెచ్ఆర్ఏ లేవు. మాకు 12 గంటల డ్యూటీలు, ఆఫీసర్లకు 12 గంటల డ్యూటీలు మెజారిటీ డిపార్ట్మెంట్స్ అఫీషియల్గా వేస్తున్నారు. ఒక రోజు 2 రోజు అంటే చేస్తాం సార్, ఎప్పుడు చేస్తానే ఉంటాం. ఈ రోజుకి చేస్తున్నాం. కోకోన్ డిపార్ట్మెంట్లో 12 అవర్స్ డ్యూటీలు చేస్తున్నారు. లోపల కనీసం మినిమం ఫెసిలిటీస్, క్యాంటీన్లన్నీ తీసేసి దగ్గర దగ్గర 6 నెలలు 7 నెలలు అయింది. లోపల మాకు ఇంత వేసవకాలంలో బటర్ మిల్క్ దొరకదు సార్, టీ దొరకదు సార్. రౌండ్ ది క్లాక్ మేము పనిచేయాలి సార్. కానీ బయట సోషల్ మీడియాలో చూస్తే ఏదో ఒక చిన్నది, ఎవరో ఒక ముగ్గురు పేకాడారంట, ఇంకా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎవరు పనిచేయరు. లేదనుకుంటే ఎవరో ఒక పెద్ద ఆయన మాట్లాడతారు, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ పనిచేయకుండా జీతాలు ఎలాగా, 11,000 కోట్లు ఇచ్చారు ట్యాక్స్లు మనీ. మరి మేము కట్టే ట్యాక్స్లు కదా, 4 నెలల జీతం 2 సంవత్సరాల నుంచి ట్యాక్స్లు పే చేసి ఉన్నాం సార్. 2024 మార్చిలో 25 మార్చిలో 24-25 ఫైనాన్షియల్ సంవత్సరానికి సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసిన వాళ్ళు అంత ఇన్కమ్ లేకపోతే ట్యాక్స్ రిఫండ్ తీసుకోకుండా ఉన్న ఒక్కళ్ళని చూపించమన్నాడు సార్ దేశంలో. మేము అడ్వాన్స్ ట్యాక్స్ పే చేస్తాం సార్. నాకు 24-25కి 230% శాలరీ, నాకు స్వయంగా నాకు 2 లక్షలు రావాలి. 60,000 ట్యాక్స్ పే చేశారు. నాకు ఇవ్వలేదు కదా అని ఇన్కమ్ ట్యాక్స్ అడిగా. అది ఎక్రూడ్, మీ మేనేజ్మెంట్ చెప్పింది, మీరు మీ మేనేజ్మెంట్ పడండి అన్నారు. నేను ఎవరిని అడుగుతాను సార్? ఆ విధంగా ఇక్కడ ఉన్న 9,000 మంది ఎంప్లాయీస్ తాలూకు నెక్స్ట్ రిటైర్ అయ్యారు, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టారు. వాలంటరీ రిటైర్మెంట్ అంటే ఆ మేనేజ్మెంట్ ఆఫర్ చేసింది, నేను అప్లై చేసుకున్నాను, నాకు వచ్చింది. మరి నాకు ఇవ్వాల్సిన ప్యాకేజ్ ఇవ్వాలి కదా. సెప్టెంబర్లో రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పుడు వరకు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వట్లా. దగ్గర దగ్గర 150-200 కోట్లది ఎంప్లాయీస్ పెండింగ్. ఈ విధంగా అంటే మా ఎంప్లాయీస్ తాలూకు వెల్ఫేర్ విషయంలో కానీ మాకు రావాల్సింది అడుగుతున్నాం సార్. మాకు 2007 జీతాల మీద ఉన్నాం సార్, లక్షల జీతాలని మాట్లాడుతున్నారు. ఒకసారి రండి సార్. మేము బ్యాంక్ రప్ట్ అవున ఎంప్లాయీ లేడు, అంటే చెక్కులు బౌన్స్ అవున ఎంప్లాయీ లేడు సార్ ఇక్కడ గత 2.5 సంవత్సరాలు. ఇవి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సార్. అక్కడ ఇప్పుడు మేజర్గా ఏంటంటే 9 మంది చనిపోయారు లేదా 10 మంది చనిపోయారు అన్న వార్త గురించి మాట్లాడితే ఇప్పుడు 9,000 మంది గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది. థ్యాంక్ యూ. డెఫినెట్గా మళ్ళీ దీని మీద డెఫినెట్గా మాట్లాడదాం. అయితే ప్రాథమికంగా ఇక్కడ మనకి మెయింటెనెన్స్ లేదు. స్టీల్ అథారిటీ సెయిల్ వాళ్ళు ఏమైనా దీని మీద స్పందించారా సార్? సార్ సెయిల్ అంటే అది కూడా మాకులాగా స్టీల్ ప్లాంట్, వాళ్ళు స్పందించడానికి ఏముంటుంది సార్? వాళ్ళు కూడా ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ, వాళ్ళ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. ఓకే. ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చిన మా సిఎండి గారు గత నెల రోజుల నుంచి ఆయన సూక్ష్మ స్థాయిలో, గ్రౌండ్ స్థాయిలో అన్ని పరిశీలిస్తున్నారు. అన్నిట్లోనూ ఏదో ఒక డెసిషన్ తీసుకుంటున్నారు. ఇక్కడ మేము 3 ఫర్నేసులు ఇప్పుడు ప్రజెంట్ నడపకూడదు సార్. అది బయట నుంచి కొన్ని నడిపితే నష్టాలు కదా, ఒక ఫర్నేస్ క్లోజ్ చేద్దామంటే అది కూడా మినిస్ట్రీని ఒప్పించేదానికి ఆయన మంచి ప్రయత్నం చేశారు. నిన్న ఒప్పుకున్నట్లు కూడా తెలిసింది, అది అఫీషియల్ గా తెలియాల్సి ఉంది. ఎందుకంటే సార్ 3 ఫర్నేసులు నడుపుతున్నామంటే దాని మీద ప్రెషర్ విపరీతంగా ఉంటుంది. పై డిపార్ట్మెంట్ లో, కింద డిపార్ట్మెంట్ లో. కింద డిపార్ట్మెంట్లు అంత ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాయి. పై డిపార్ట్మెంట్లు దీన్ని రోలింగ్ చేయడానికి గ్యాస్ లేదు, అటు ఎల్పిజి లేదు. మీకు ఇరాన్ వార్ వల్ల మాకు ఎల్పిజి రావాల్సింది రావట్లేదు. సో ఇక్కడ కోకోన్ గ్యాస్ లేదు. కోకోన్ డిపార్ట్మెంట్ సో ఇది ఓవరాల్ గా ఇమీడియట్ గా రిపేర్ చేయాలి. ఓవరాల్ గా ఇది ఎవరి తప్పిదం అని చెప్పి అనాలి ఇక్కడ సార్? ఇది సిస్టమ్ ఫాల్ట్ సార్. రైట్. ఎట్లా రన్ చేయాలి అనే దాని మీద ఒక ప్రాపర్ గా శ్రద్ధ తీసుకోకపోవటం వల్ల జరిగిన, అంటే తొందరగా పెడితే ఏమవుతుంది సార్? రైట్. తొందరగా పెట్టాల్సిన పరిస్థితిని పైనుంచి ప్రెషర్ పెడితే మేమేం చేయగలుగుతాం? కరెక్ట్. మా మేనేజ్మెంట్ ఏం చేయగలుగుద్ది? మా ఎంప్లాయీస్ ఏం చేయగలుగుతారు? వాళ్ళకి తీసి చూపిస్తే గానీ, అంటే మమ్మల్ని మేము నిరూపించుకోవాలట. ప్రతి క్షణం మమ్మల్ని మేము నిరూపించుకోవాల్సి వస్తుంది. రైట్. 6 మిలియన్ టన్నులు మేము 2021లో తీసాం సార్. ఇప్పుడు కూడా 6 మిలియన్ టన్నులు మీరు తెస్తారా, తీయగలరా? తీసి చూపించండి, అయితే డబ్బులు ఇస్తాం. ఇది 100% ఇది ప్రభుత్వ రంగ సంస్థ సార్. అవును. మేము స్టీల్ స్ట్రాటజిక్ లో పెట్టండి అంటున్నాం, అది పెట్టట్లేదు. మరి ఎటు వెళ్తుందో మాకైతే తెలియట్లేదు సార్. ఈ టెక్నికల్ ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం సార్ మనం. అలాగే సార్. రైట్ సార్. థ్యాంక్ యూ. రాత్రి సార్ ఫైనల్ గా ఇంకోటి కూడా సార్, మాకు స్టేట్ గవర్నమెంట్ ఆర్డీఓ గారు రాత్రి అనౌన్స్ చేశారు 25 లక్షలని.
ఎంత సార్? 25 లక్షలని అనౌన్స్ చేశారు. మరి అదేమన్నా పెంచుతారేమో తెలియదు. ఓకే. నేను చెప్తాను సార్. దీని మీద నేను మాట్లాడాల్సింది మాట్లాడతాను. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను. రైట్ సార్, రైట్ సార్. ఎవరు తప్పందాం విన్నారుగా. ఎవరిది తప్పు ఈ విశాఖ విషాదం మీద మీరు చెప్పండి. నేను మాట్లాడాల్సింది కూడా నేను మాట్లాడతా. ఒక మనిషిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి సాటి మనుషులు, అక్కడ ఉన్నటువంటి కార్మికులు, వాళ్ళని చూసి నేను నిజంగా గర్వపడుతున్నాను. కానీ ఒక పౌరుడిగా సిగ్గుపడుతున్నాను. ఈరోజు జరిగినటువంటి ప్రమాదం ఏదో అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళ తప్పిదం వల్ల, వాళ్ళ అజాగ్రత్త వల్ల జరిగింది కాదు. సిస్టమాటిక్ ఫెయిల్యూర్. సిన్స్ 35 years సిస్టమాటిక్ ఫెయిల్యూర్. నేను నిజంగా సిగ్గుపడుతున్నాను. మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.